నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 22 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,708.52 PTS పెరిగింది. నిఫ్టీ 50 నేడు 24,238.50 వద్ద ఉంది. పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. చిప్మేకర్ల వృద్ధితో పెరిగిన యుఎస్ మార్కెట్లు $84 మరియు 68 సెంట్లు వద్ద ముగిసిన క్రూడ్ ఆయిల్. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య సెమీకండక్టర్ స్టాక్స్ పుంజుకోవడంతో వాల్స్ట్రీట్ లాభాల్లో ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ దాడులు మరియు హౌతీ దిగ్బంధనం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర నిన్న బ్యారెల్కు $84 మరియు 68 సెంట్లు వద్ద ముగిసి 1.74% పైగా పెరిగింది. నిఫ్టీ నిన్న 24,187.70 పాయింట్ల వద్ద ముగియడంతో స్థిరంగా ఉన్న భారత మార్కెట్లు నిఫ్టీ 50 నిన్న 0.21% క్షీణించి 24,187.70 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ చివరిసారిగా 77,708.52 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు మార్కెట్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. రిలయన్స్ వంటి కీలక స్టాక్స్ $1323 మరియు 10 పైసలు వద్ద ముగిశాయి. ఆర్బీఐ స్వాప్ ఫెసిలిటీ ద్వారా దాదాపు $2,00,000 కోట్ల విదేశీ నిధుల ప్రవాహం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయితీ స్వాప్ సౌకర్యం జూన్ నుండి $20.7 కోట్ల, దాదాపు $2,00,000 కోట్లు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను ఆకర్షించింది. ప్రపంచ అస్థిరత సమయంలో ఈ సౌకర్యం భారతదేశ విదేశీ మారక నిల్వలను గణనీయంగా పెంచింది. రుతుపవనాలు మెరుగైనప్పటికీ భారతీయ జలాశయాల నీటి మట్టాలు 39% తగ్గుదల. అసమాన రుతుపవనాల వర్షపాతం కారణంగా భారతదేశంలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు గత ఏడాదితో పోలిస్తే 39% పడిపోయాయి. మొత్తం వర్షపాతం మెరుగైనప్పటికీ ఈ అసమాన విస్తరణ వ్యవసాయ ఉత్పత్తికి సవాళ్లను కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల ధరల పెరుగుదలతో నిన్న $4,085 మరియు 20 సెంట్లు వద్ద ముగిసిన బంగారం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం నిన్న ట్రాయ్ ఔన్స్కు $4,085 మరియు 20 సెంట్లు వద్ద ముగిసి 1.87% బలమైన లాభాన్ని నమోదు చేసింది. వెండి కూడా 3.97% పెరిగి నిన్న ట్రాయ్ ఔన్స్కు $59 మరియు 6 సెంట్లు వద్ద ముగిసింది. మొదటి త్రైమాసిక నికర లాభంలో 26% వృద్ధిని నమోదు చేసిన సన్టెక్ రియాల్టీ బలమైన అమ్మకాలు మరియు మెరుగైన ఎబిటా, ఈబీఐటీడీఏ మార్జిన్ల మద్దతుతో ముంబైకి చెందిన సన్టెక్ రియాల్టీ తన మొదటి త్రైమాసిక నికర లాభంలో 26% వృద్ధిని నమోదు చేసింది. ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ యొక్క బలమైన పనితీరు ప్రీమియం హౌసింగ్ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ను తెలియజేస్తోంది. ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టడానికి సెప్టెంబర్ నుండి బఫర్ స్టాక్ను విడుదల చేయనున్న కేంద్రం. పండుగల సరఫరా కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నుండి తన బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలను విడుదల చేయాలని యోచిస్తోంది. రాబోయే పండుగలు మరియు వివాహాల సీజన్కు ముందు రిటైల్ ధరలను స్థిరీకరించడం ఈ ముందస్తు చర్య లక్ష్యం. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ కోసం $282.85 కోట్ల లీజు ఒప్పందం కుదుర్చుకున్న కేఫిన్ టెక్నాలజీస్. రిజిస్ట్రార్ మరియు ట్రాన్స్ఫర్ ఏజెంట్ కేఫిన్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని కోకాపేటలో 2.4 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం $282.85 కోట్ల లీజు ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విస్తరణ ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్లో కంపెనీ పెరుగుతున్న కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,085 మరియు 20 సెంట్లు 1.87% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $126,381 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.87% పెరిగింది. మునుపటి ముగింపు $4,010 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $59 మరియు 6 సెంట్లు 3.97% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,827 ప్రతి 10 గ్రా. వెండి ధర 3.97% పెరిగింది. మునుపటి ముగింపు $56 మరియు 80 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 68 సెంట్లు 1.74% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.74% పెరిగింది. మునుపటి ముగింపు $83 మరియు 23 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96 $96.22 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.27% బలపడింది. మునుపటి ముగింపు $96 మరియు 49 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది.
అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు: చెన్నై రూ. 957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు రూ. 944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ రూ. 994 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రూ. 966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.